नहीं बिल कंपलसरी डाल रहा था देखा ते बॉक्स अंदर खोल रहा था देख मत बॉक्स अंदर बिल फस्ट कल अंकी वासु लांच मारले से सामान चल रहे रिसिप्ट अभी लीव कौन की ధర్మవరం నివాసిని నాకు అనంతపురం శుక్లశాలి సమాజం బంధువులు అంతా కలిసి ఈరోజు పాపకు అనారోగ్యం నిమిత్త వైద్య ఖర్చు కోసం చెక్కును అందిస్తున్నారు. ఎంత అమౌంట్ అమౌంట్ 92,000 ఇస్తున్నారు. జయ అంబాభవాని మాత. ఈరోజు మేము అనంతపురం శుక్లశాలి సమాజం సభ్యులు మరియు మా మహిళలందరూ కలిసి ఇక్కడ ధర్మవరంలో కేశవనగర్లో ఉన్నటువంటి టొన్పే జీవిత అనే అమ్మాయి అనారోగ్యం తెలుసుకొని వారికి ఆర్థిక సహాయం చేయాలని ఇక్కడ రావడం జరిగింది. మాకు ఈ విషయం హెచ్ఎంఆర్ టీవీ వారు చేసిన ఒక వీడియో ద్వారా తెలిసింది. ఈ విషయం మాకు జుజారే నాగరాజ్ ధర్మవరం వాసుల ద్వారా తెలియడంతో మేమందరం కూడా స్పందించి ఎక్కడ ఉన్నా మా వారిని ఆదుకోవాలి, అందరూ మా వాళ్ళు, మాకు చేతనైనంత ఆర్థిక సహాయము మరియు వారికి ధైర్యం కూడా ఇవ్వాలి అనే ఉద్దేశంతో మేము కొద్దిగా అమౌంట్ కలెక్ట్ చేయడం జరిగింది. మా సభ్యులు ముఖ్యంగా అనంతపురం వాసులందరూ కూడా స్పందించి 92,043 రూపాయలు వసూలైంది. ఈ అమౌంట్ను ఈరోజు వారికి ఇవ్వడానికి మేము మా మహిళలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇదే విధంగా వారికి మేము చెప్పేది ఏమంటే ఆర్థిక సహాయం మాత్రమే కాదు, మానసికంగా కూడా మరి ఏ విషయమైనా కూడా మీరు మాతో పంచుకోండి. మేము అంటే ధర్మవరం వాసులేం కాదు, ఎక్కడున్నా శుక్లశాలి అందరం కూడా మీ వెనక ఉంటాము, మీకు సహాయం చేస్తాము. ధైర్యంగా ఉండండి. త్వరలో అమ్మాయి కోలుకోవాలి, మళ్ళీ మా అందరిలో కలవాలి, మళ్ళీ అందరం కలిసి ఎన్నో ఫంక్షన్లు జరుపుకోవాలి అని మా కులదైవం అంబాభవాని మాతను ప్రార్థిస్తూ థ్యాంక్ యూ. జై జీవేశ్వర్. మేమందరము అనంతపురం నుంచి వచ్చినాము. మేము అనంతపురం శుక్లశాలి సంఘానికి చెందిన వాళ్ళము. ధర్మవరం వాస్తవ్యులైన టొన్పే జీవితకు అనారోగ్యం కలిగిందనేసి మాకు తెలిసిందనమాట. ఈ ధర్మవరం వాస్తవ్యులైన జుజారే నాగరాజ్ నుంచి మాకు తెలిసింది ఆ వార్త. మాకు తెలియగానే మేము స్పందించి మేము అనంతపురంలో ఈ విషయం అంతా తెలియజేసామన్నమాట. తెలియజేసి అందరూ చాలా బాగా స్పందించి మాకంతా 92,000 వసూలైంది. ఆ ఆర్థిక సహాయము వీళ్ళకి ఇవ్వాలనేసి మేము అందరం అనంతపురం వాస్తవ్యులందరం మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు వచ్చి వాళ్ళకి ఈ సహాయాన్ని అందించాము. అలాగే వాళ్ళకి మోరల్ సపోర్ట్గా కూడా ఉంటుంది అనేసి మేము మహిళలందరం కూడా వచ్చాము. ఆ అమ్మాయి తొందరగా కోలుకొని మామూలుగా కోలుకోవాలని కోరుకుంటూ ఉన్నాము. జై జీవేశ్వర్. చేనేత వృత్తిలో జీవనం కొనసాగిస్తూ చేనేత మీదే ఆధారపడి ఇంట్లో ఒక సొంత మగ్గం నేర్చుకుంటూ పుట్టినప్పటి నుంచి ఆడపిల్లలకి ఎంతో గొప్ప గొప్ప చదువులు చదివిస్తూ ఒక్కరే ఒక ఇంత మంచి కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నత చదువులు చదివిస్తూ ఎంతో ఒక ఆదర్శ తండ్రిగా ఉన్నటువంటి మా శుక్లశాలి సంఘానికి చెందినటువంటి టొన్పే జిగ్వేశ్వర్ గారు ఈరోజు చాలా కష్టాల్లో ఉన్నారని మాకు తెలిసింది. మేము తెలిసిన వెంటనే మా కమ్యూనిటీ వారికే కాకుండా మా కమిటీ వారికి కానీ తర్వాత మా ఫ్రెండ్స్కి కానీ
ధర్మవరం పట్టణంలో అనంతపురం పట్టణంలో మిగతా చోట ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థ వారందరికీ కూడా మేము తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా అనంతపురం శుక్లశాలి సంఘంకు సంబంధించినటువంటి పెద్దలందరూ ఈరోజు వచ్చి కొంచెం నగదు రూపంలో వాళ్ళు ఏదో వృతాభక్తి కింద వరకే ఇవ్వకోకుండా వాళ్ళు అందరూ విశ్వేశ్వర్ గారి ఇంటికి వచ్చి జీవిత ఆరోగ్య పరిస్థితులన్నీ తెలుసుకొని వాళ్ళకి మనోధైర్యాన్ని ఎంతో కల్పించచ్చు ఈరోజు వాళ్ళు కొంచెం నగదు రూపంలో ఈరోజు ఇవ్వడం జరిగింది. ధర్మవరం శుక్లశాలి సంఘం తరపున వారందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ధర్మవరం పట్టణంలో ఉన్నటువంటి శుక్లశాలి సంఘం వారు కూడా ఫోన్పే రూపంలో విశ్వేశ్వర్ గారు వాళ్ళ అమ్మాయి ఫోన్పేకి మేము కూడా 1,60,000 రూపాయల వరకు ఆన్లైన్ పేమెంటు అదేవిధంగా నగదు రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా స్పందించినటువంటి వారందరికీ మేము నమస్కారం తెలియజేసుకుంటున్నాం.